అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9247851738. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇంకా వైసీపీ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారని తెలియజేయటకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తానండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వ అధికారులు ఇంచుమించు 80% మంది ఇంకా వైసీపీ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారు, మా పరిస్థితులు ఏంటి, ఎందుకని మేము మీకు ఇప్పుడు న్యాయం చేయాలి, రూల్ ప్రకారం ఎందుకు చేయాలి అని నిర్లక్ష్యపు ఆన్సర్లు చెప్తూ, అన్నిటికీ మీరు ఏ క్వశ్చన్ అయినా వేయండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్డర్ తీసుకురండి, అప్పుడు మేము రెస్పాండ్ అవుతాం, ఆర్డర్లో ఏముంటాయండి అంటే అందరూ ఇప్పుడు సమస్యలున్న 2 లక్షల మందో 3 లక్షల మందో కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవాలా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్ని ప్రజా సమస్యల్ని ప్రజావాణి ద్వారా కానీ, ప్రజా దర్బార్లు కానీ, ఇప్పుడు ఏదో సినిమా హాళ్లలో పెట్టి తీసుకుంటున్నాం అన్నారు కదా, తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? మీరు ఏదో ఒక అధికారికి పంపిస్తారు, ఆ అధికారి చివరికి మాకు ఏం చెప్తాడంటే, చిట్ట చివరి అధికారి మీరు కోర్టుకు వెళ్ళండి అంటాడు, లేదా ఇది మా పరిధిలో లేదు అంటాడు, లేదా మా పై అధికారులకు చెప్పండి అంటాడు, ఇది మేము సాల్వ్ చేయలేం అంటాడు. ఒక 4-5 స్టాండర్డ్ ఆన్సర్లు ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ అధికారి ఆ సమస్యని క్లోజ్ చేయడం అనే ఒక ఎస్ఎల్ఏ మాత్రం పెట్టారు, కానీ ప్రజలకు సంతృప్తికరమైనటువంటి సమాధానంతో క్లోజ్ చేయమని పెట్టలేదు. అందుకని వాళ్ళు ఇష్టమైన రీతిలో క్లోజ్ చేసుకుంటున్నారు. ప్రజలు కూడా విసిగిపోయారు. నాకే చాలామంది తెలుసు, నేను ఎందుకంటే ప్రజా దర్బార్కి వచ్చాను, ప్రజా వాణికి వచ్చాను, వీటన్నిటికీ వచ్చాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అది రీఓపెన్ చేసుకోవడానికి లేదు, రీఓపెన్ చేసుకున్నా మన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి లేదు. వీటి వాటర్ ఫాల్ మోడల్ అని సాఫ్ట్వేర్లో ఉంటుంది, అంటే పైనుంచి కిందకి పడిపోతాయి రిక్వైర్మెంట్స్ మీద. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్స్ దీనికి పనికొచ్చావా పనికిరావా ఏం సంబంధం లేదు, అంతే. పైవాడు ఇచ్చేస్తాడు, మనం చేయాలి అంతే. కానీ ఇక్కడ పైవాడు ఇస్తాడు, మనం చేయకూడదు అంతే అనే పరిస్థితిలో ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. జనవరి 29, 2025 సంవత్సరంలో నేను ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఒక ఆర్టీఐ కింద ఒక చిన్న అప్లికేషన్ పెట్టానండి. ఎందుకంటే అప్పుడు జీవీ రెడ్డి గారు రకరకాల సమస్యల్ని మీడియాలో చర్చిస్తున్నారు కదా. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2,000 కోట్ల పైన అక్రమాలు జరిగాయి, ఒక 600-700 మంది అసలు ఆఫర్ లెటర్లు లేకుండానే శాలరీలు డ్రా చేస్తున్నారు, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు కదా. ఆ సందర్భంలో నేను అడిగింది చాలా చిన్న విషయాలు, దేశ భద్రతకి సంబంధించింది ఏం కాదు. నాకు తెలిసి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది ట్యాక్స్ పేయర్స్ మనీతోనే పనిచేస్తోంది. అది టీడీపీ సొమ్ముతోనో వైసీపీ సొమ్ముతోనో పనిచేయట్లేదు. అది ఆర్టీఐ చట్టంలోకి వస్తుంది. నేను అడిగినవి కూడా కాంప్లికేటెడ్, బయటకు బహిర్గతం కాకోకడని సమాచారం ఏం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అది కూడా నేను అడిగింది 2019 నుంచి 2024 వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి పనుల గురించి అడిగాను. దానికి వాళ్ళు ఇప్పటిదాకా, అంటే ఇవాళ మే 19వ తారీఖు 2025 సంవత్సరం వరకు కూడా రిప్లై ఇవ్వలేదు. అంటే 3 నెలలు 4 నెలలు అయిపోయినా కూడా రిప్లై లేదు. నేను సుమారు ఒక 50 సార్లు తీసుకున్న ఆఫీసర్స్కి ఫోన్ చేశాను. ఓ 10-15 సార్లు విజిట్కి కూడా వెళ్ళాను. నాకు చాలా ఏదైనా సరే నేను సాధించాలి అని ప్రయత్నం చేస్తాను, ఎంత కష్టమైనా సరే. నేనే సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే 2019 తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే వరకు ఉన్న ఎంప్లాయీస్ ఎంత, 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే ఉన్న ఎంప్లాయీస్ ఎంత. ఏమంటే ఇదేమీ దేశ భద్రతకి ముప్పు కలిగించేది కాదు కదా. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లు. ప్రాఫిట్లో ఉందా కంపెనీ? 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో తెలుగుదేశం గవర్నమెంట్ దిగినప్పటికీ కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా? 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ దిగిపోయేము వరకు ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా? కాబట్టి ఇది చెప్పలేరా? నేను అంకెలు అడగలేదుగా. తర్వాత 2019 వరకు
అంటే 14 నుంచి 19 వరకు 19 టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేందుకు వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు, ఫైబర్ నెట్ కార్పొరేషన్కి వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు. 19 నుంచి 24 వైసీపీ గవర్నమెంట్ ఉండి 24లో వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే ముందు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు. ఏమంటే ఇది ఏమన్నా దేశ భద్రతకి సంబంధించిన విషయమా? ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి, 4 నెలలు తిప్పించుకుని చివరికి కోర్టుకు వెళ్ళండి అన్నారు. అంటే ఏంటండి, ఒక ఆర్టీఐ రిప్లై గురించి కోర్టుకు వెళ్ళాలా? అంటే ఆర్టీఐ చట్టాన్ని కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో అధికారులు ఫాలో చేయరా? అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, పాత వాసనలతో ఎంత ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నేను అడుగుతున్నానండి, వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చాలా అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయని బోల్డని చెప్తున్నారు కదా. ఏ కనీసం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారండి? ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టండి, మిగతా వాళ్ళని ఏ అక్రమాల్లో అయినా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారా? తీసుకెళ్ళి లోపలేసారా? ఎందుకు చేయలేపారు? అంటే వైసీపీ గవర్నమెంట్లో రాజకీయ నాయకులది తప్పన్నారు, కానీ ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా రాజకీయ నాయకులు తప్పు చేయగలరా? ఇది సంభవమేనా? నాదే ఉదాహరణ ఉందండి. పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీడరు, విజయవాడ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఏమండి, ఆయన 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చైర్మన్ కింద ఉన్నాడు. ఆయన మొత్తం డ్రా చేసిన శాలరీ ఎంత అని అడిగితే ఏంటంటే రిప్లై నాకు అర్థం కావట్లా. తప్పే ఉంది అందులో. పర్టికులర్ జీవోలో ఇష్యూ చేస్తారుగా, ఆ జీవో నెంబర్ ఇవ్వచ్చుగా, నేను తెచ్చుకునేవాడిని. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ట, అసలు కోర్టుకి వెళ్ళాలట నేను. అంటే ఎంత ఇదండి. ఆ పూనూరు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మా స్థలాన్ని కబ్జా చేసి ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా 325 గజాల స్థలంలో G+3 కట్టి ప్రస్తుత సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా ఒబే చేయక, ఏపీ గవర్నమెంట్ మెమోను కూడా ఒబే చేయకుండా ఫస్ట్ ఫ్లోర్లో తన కూతురు పేరు మీద ఒక క్లినిక్ని, తన ఆఫీస్ని, వాటర్ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షను, ఎలక్ట్రికల్ కనెక్షన్తో బ్యూటిఫుల్గా అనుభవిస్తున్నాడు. ఏమండి, కళ్ళున్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరన్నా కళ్ళు మూసుకుని చెవులు నోరు మూసుకుని కూర్చుంటారా? నాలాంటి సాధారణ మానవుడు ఎవడైనా బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని చిన్న డీవియేషన్ చేస్తేనే నోటీసులు ఇచ్చేసి దాని మీద రకరకాలటువంటి పెనాల్టీస్ వేసేసి కట్టించుకుంటారే. మరి అంత పెద్దవాడు అసలు ఫీజులు కట్టించుకోలేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదు, ఏమీ లేదు. చివరికి గవర్నమెంట్కి దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్కి డబ్బులు చెడ్డ పేరు వస్తుంది. అయినా ఏం యాక్షన్ లేదు. స్టేట్ వైడ్ మొత్తం నమ్మి చివరికి 6/11/24న హత్యా ప్రయత్నం చేశాడు. ఆఫీసర్లు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. నేను తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నాది ఒకసారి పీజీఆర్ఎస్ చూడండి, ఎన్ని రిప్రజెంటేషన్లు ఉంచుంటానో, ఎంతమందికి ఇచ్చుంటానో, కనీసం 20-25 ఉంటాయి. ఒక్క రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. ఈ ప్రజావాణులు ఎందుకండి ఇవన్నీ? ఎందుకు నాకు అర్థం కాదు. దేనికోసం ఇవన్నీ? ప్రజల కోసమే కదా. మరి ప్రజలకు వాళ్ళు చేయనప్పుడు మీరు ఏం రియాక్ట్ అవుతున్నారు? సరే, ఇప్పుడు ఏపీ ఫైబర్ అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ 2 ఉదాహరణలు. ఒకటేమో ఆర్టీఐ ఉదాహరణ చెప్పా. అంటే ప్రతిదీ ఏ మనిషి వచ్చినా సరే నువ్వు కోర్టుకు అదేదో కోర్టు ఖాళీగా ఉన్నట్టు, లేకపోతే వెళ్ళిన వెంటనే జడ్జి గారు ఏనైనా నీ ప్రాబ్లం ఏంటని గబగబా సొంతకం పెట్టేసి మన చేతుల్లో ఆర్డర్ పెట్టేస్తున్నట్టు. అంటే ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత బాధ్యతారాహిత్యం. నేను అడిగిన క్వశ్చన్లు ఏమన్నా దేశ భద్రతకి ముప్పు కలిగించేవా? కొన్నిసార్లు విచిత్రమైన విషయాలు చెప్పమంటారా? మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మరి ఇంకో మెట్టు ఎక్కువ ఎక్కారు. నాకు ఫలానా డీటెయిల్స్ కావాలి అంటే ఆ డీటెయిల్స్ ఎవరిదైతే ఉన్నాయో వాళ్ళకి పంపించారు. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్సే. ఫలానా అసెస్మెంట్ ఎవరి పేరు మీద ఉంది, నేను ఆన్లైన్లో కొడితే కనిపిస్తుంది. కానీ ఆ ఓనర్కి పంపించి ఇవ్వమంటారా వద్దా? ఆబ్వియస్గా దొంగ పనులు చేసేవాడు ఇవ్వద్దనే అంటాడు. అట్లా నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ తమ్ముడు, నాకన్నా చిన్నవాడు నువ్వు, మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారుల్లో వాళ్ళ పనితీరులో మార్పు రాలేదు. మీరు వైసీపీ గవర్నమెంట్లో బాధితులైనటువంటి ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళు పరిష్కరించట్లేదు. ఈ విషయాన్ని మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు.
చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. వాళ్ళకి పోయేది ఏమీ లేదు. వాళ్ళు డిఏలు వాళ్ళు వస్తాయి, వాళ్ళు పిఆర్సీలు వాళ్ళకి వస్తాయి. చివరికి అల్టిమేట్గా గవర్నమెంట్ మారుతుంది. టీడీపీ గవర్నమెంట్ నుంచి వైసీపీ గవర్నమెంట్కి వస్తుంది. అందులో జగన్ బాబు మరి భయపెడుతూ ఉంటే అసలు పని చేయడం మానేస్తారు వాళ్ళు, మీరు జగన్ బాబు మీద ఏమీ యాక్షన్ తీసుకోబోతే. సార్ దయచేసి అసలు పరిష్కరించబడట్లేదు. మీరు ఎన్ని వందల సమస్యలు తీసుకున్నా చివరికి ఆఫీసులకు పంపిస్తారు, ఆఫీసులు పరిష్కరించట్లేదు. దానికి క్రాస్ వెరిఫికేషన్ మెకానిజం లేదు. ఆ ఆఫీసర్ని పిలిచి అడిగే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం. ఇందాక 4 జనరల్ ఆన్సర్లు చెప్పాను కదా, అదే జనరల్ ఆన్సర్స్తో క్లోజ్ చేస్తున్నారు. నా సమస్య చూడండి, కోర్టుకు వెళ్ళనని ఒకడంటాడు, కోర్టులో ఉందని ఒకడంటాడు. అసలు ప్రతిదానికి కోర్టు చుట్టూ చెప్పడం అసలు ఏమీ పని చేయట్లేదండి. దయచేసి మీరు ఈ విషయం మీద గమనించండి, ప్రజల కోసం ఎంతైనా చేయండి. సార్ నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. దయచేసి ఈ 2 సమస్యల మీద మీరు ప్రతిస్పందించవలసిందిగా అటు టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.